రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా అండగా ఉండటమే కాదు, ఈ రోజు పోలీసు యంత్రాంగం నాతో చేసే తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళు వేసేవాళ్ళ కాకుండా నేను ఇలా కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నా వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను, డబ్బున్న అహంకారమా మదమా అని అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రశాంతమ్మ మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి వేయడానికి, మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా ఉంటుందా? నెల్లూరు జిల్లాలో చేయండి రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని 4 డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపిస్తాం. నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోడైనా 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చూసినా కట్టే, మేము చూసినా కట్టే, గుర్తు పెట్టుకో. నీకు వర్క్ దిగద్ది, మాకు దిగింది, నీకు వర్క్ దిగే శక్తి మాకు ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్దు, డబ్బు ఏదో ఇస్తాడు. మీరు డబ్బు ఇచ్చే మనుషులు కనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులు కనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా తిరిగి బండి చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దలు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించే మగోడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చంచాలు అనుచరులు గంజాయి బ్యాచ్లు చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తెలుసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏమైనా అంటే ఇంకోటంటే దాని ఇంకోగా తీసుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ మీకు సిగ్గు సర ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. ఏదో ఒప్పుకోండి, నేను చేసాను మొగల్లో ఒప్పుకోండి. ఇలాంటి నిజంగా ఏ చర్య అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరూ మండగా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని తెలియజేస్తాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 302 కాదు, 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇవి కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని తెలియజేస్తాం.